ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, పరిమితికి మించి ఎక్కువ మందిని ఎక్కించుకోవద్దని, మద్యం తాగి ఆటోను నడపవద్దని గూడూరు డీఎస్పీ గీతా సూచించారు. గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లతో డీఎస్పీ సమావేశం నిర్వహించారు. నిజమేనా? వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా? నిర్భయంగా చెప్పండి, లైసెన్స్ లేదు అన్న వాళ్ళు కదా? కరెక్టేనా? ఇది లైసెన్స్ లేకుండా బైక్ నడపచ్చా? మరి మీరెందుకు ఇస్తున్నారు మీ పిల్లలకి? మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్తారా? ఇన్ని పాయింట్స్ చెప్పారు కదా సార్ మేడం. ఎవరు చెప్పారా పాయింట్స్? చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలా. ఇట్లా ట్రాఫిక్ వైలేషన్ పెట్టకుండా మీకు పోటీ పడి ప్యాసింజర్స్ పెట్టకుండా మీకు పోటీ పడి ప్యాసింజర్స్ ని ఎక్కించను. ఇక్కడ విచ్చేసిన 50 నుంచి 70 మంది ఆటో ఓనర్స్ కి కానీ డ్రైవర్స్ కి కానీ ఒక చిన్న ప్రివెంటివ్ మెజర్స్ చెప్పడానికి ఇచ్చాము 1 టౌన్ పోలీస్ స్టేషన్. దీనిలో భాగంగా 2 టౌన్ సిఐ గారు అండ్ ఆటో మ్యామ్ అండ్ 1 టౌన్ సిఐ గారు కూడా ఉన్నారు. ముఖ్యంగా చెప్పిన పాయింట్స్ ఏంటంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, ఆటోస్లో మ్యూజిక్ సిస్టమ్ పెట్టకూడదు, అండ్ సోషల్ సర్వీస్ చేయమని చెప్పాము. లైక్ ఈవెన్ అంబులెన్స్ సర్వీసెస్ కూడా చేయమని చెప్పాము. తర్వాత ఆటో వాళ్ళ ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ వాళ్ళ పిల్లలకి కూడా లెస్ దాన్ 18 years ఉంటే బైక్ ఇవ్వకూడదని చెప్పాము. నెక్స్ట్ ఆ వెహికల్ ఫిట్ కండిషన్ ఉందా లేదా తెలుసుకోమని చెప్పాము. ప్రాపర్ డాక్యుమెంట్స్ క్యారీ చేయమని చెప్పాము. అండ్ వీటితో పాటు ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ దగ్గర ప్లేట్ ఇప్పించాము. సో ఇవన్నీ మేము తప్పకుండా పాటిస్తాము అని వాళ్ళ దగ్గర నుంచి మేము హామీ తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆటో ఎప్పుడు కూడా మద్యం తాగి నడపకూడదు. మద్యం తాగి నడిపినందువల్ల ఏమవుతుంది, మీతో పాటు ప్రయాణించే ప్రయాణికులకు అందరికీ ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ప్రయాణించేటప్పుడు ఎప్పుడు కూడా మీరు డ్రింక్ చేయకూడదు. అది మెయిన్ ఉండాలి, మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అది. ఈ రోడ్ సేఫ్టీ అంటే ఖచ్చితంగా మీకు ఏవేవి సిగ్నల్స్ ఉన్నాయి అనేవి చూసుకొని మీరు రోడ్డు మీద నడపాల్సి ఉంటుంది. సిగ్నల్స్ బోర్డ్స్ ఆల్రెడీ మీకు ప్రతి దగ్గర రోడ్డు మీద ఉంటాయి. మీకు సర్కిల్లో కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, ట్రయాంగిల్లో కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, స్క్వేర్ బోర్డ్ సిగ్నల్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు చూసుకోవాల్సింది ఏంటి అవన్నీ మీరు ముందు తెలుసుకొని ఆటో నడపాలి. ఎందుకంటే అవి మీకు మార్గనిర్దేశకాలు. మీరు ఎలా వెళ్ళాలి, ఎంత స్పీడ్లో వెళ్ళాలి, ఎటు పక్కకి వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాలి, ప్రతిదీ మీకు ఉంటుంది. ఇప్పుడు సర్కిల్లో ఉంటుంది 60 kilometers అని ఉంటుంది. అంటే ఖచ్చితంగా మీరు ఆ స్పీడ్ మించకుండానే డ్రైవ్ చేయాలి. ఆ స్పీడ్ మించి డ్రైవ్ చేస్తే ఏమవుతుంది, ప్రమాదాలు జరుగుతాయి. అట్లా మీకు దాన్ని కంపల్సరీ సిగ్నల్స్ అంటారు, లేకపోతే మ్యాండేటరీ సిగ్నల్స్ అంటారు. అవి చూసుకోవాలి. కొన్ని ట్రయాంగిల్ సింబల్స్ లో ఉంటాయి, మీరు పట్టించుకోరు. మీకు లెఫ్ట్ సైడ్ లో ఎప్పుడు కూడా సిగ్నల్స్ కనపడతా ఉంటాయి, కానీ మాక్సిమం ఎవరు పట్టించుకోరు. అవన్నీ మనం జాగ్రత్తగా వెళ్ళడానికి రోడ్డు మీద ఇచ్చే రోడ్ సేఫ్టీ సిగ్నల్స్ అవి. కాబట్టి ఆ ట్రయాంగిల్ సింబల్స్ ఏముంటాయి, రైట్ సైడ్కి వెళ్ళండి, లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి, ముందు మలుపుంది, వెనక మలుపుంది, ఇక్కడ రోడ్ ఆగిపోయింది, ఇవన్నీ మీకు కాషనరీ అంటే జాగ్రత్తగా వెళ్ళడానికి ఇచ్చే సిగ్నల్స్ అనమాట. అవన్నీ కూడా మీరు గమనించుకొని ఎప్పుడు కూడా మీ వెహికల్ ని నడపాల్సి ఉంటుంది. అలాగే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. మీకు దగ్గరలో హాస్పిటల్ ఉంది, దగ్గరలో హోటల్స్ ఉన్నాయి, ఇట్లా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంటుంది సిగ్నల్స్ లో. కాబట్టి మీరు ప్రతి సిగ్నల్స్ ని ముందే తెలుసుకొని మీరు లైసెన్స్ తీసుకునే ముందే మీరు ఆటో కానీ ఏదైనా ఏ బండి కానీ నడపాల్సి ఉంటుంది. ఖచ్చితంగా లైసెన్స్ అనేది దగ్గర పెట్టుకొని ఉండాలి. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలన్నీ పాటిస్తే మనం క్షేమంగా రోడ్డు పైన మనం వెళ్ళగలుగుతాము, ప్యాసింజర్స్ కూడా తీసుకెళ్ళగలుగుతాము. ఈ యొక్క డ్రైవింగ్ చేసే క్రమంలో మీరు లౌడ్ స్పీకర్లు పెట్టి
పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్గా చేసి అదేవిధంగా సౌండ్ పొల్యూషన్ కూడా కలిగించే విధంగా వెనకాల నుంచి వెహికల్ వెనకాల నుంచి హార్న్ కొడుతున్నా కూడా మీరు పట్టించుకోకుండా మీరు ఎక్కువ మంది జనాన్ని మీరు వెహికల్లో కూర్చోబెట్టి మనం స్టీరింగ్ తిప్పేటప్పుడు మనకి ఈ టర్నింగ్ పాయింట్లోనూ అదేవిధంగా వెహికల్ మూవ్మెంట్ అప్పుడు ఫ్రీగా లేకుండా మీరు ఈ సీట్ మన యొక్క కెపాసిటీకి మించి ప్యాసింజర్స్ని కూర్చోబెట్టి ఈ రైట్ సైడ్ డ్రైవర్కి రైట్ సైడ్ డ్రైవర్కి రైట్ సైడ్ కూర్చోబెట్టి పరిమితికి మించి ప్యాసింజర్ పెట్టడం వల్ల ఓవర్ లోడు ప్యాసింజర్స్ వల్ల మనకి ఒక్కోసారి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మరియు వెనకాల బ్యాక్ డోర్ ఓపెన్ చేసి మీరు లగేజ్లు పెట్టకుండా ప్యాసింజర్స్ కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. స్కూల్ పిల్లల్ని మరియు ఈ పనికి వెళ్ళే వారందరూ కూడా ఎక్కువ మందిని 7 మందిని కూర్చోబెట్టుకుని వెళ్ళాల్సినటువంటి ఆటోలో మీరు 16 మంది 20 మంది ఇట్లా మారుమూల గ్రామాలు వెళ్ళే వాళ్ళు విపరీతంగా జనాన్ని మీరు ఎక్కించి యొక్క వెహికల్ స్పీడ్గా వెళ్తూ బండి కంట్రోల్ చేయలేక